तेरा एक मेरा, दो तेरा दो मेरा, तीन तेरा तीन मेरा, 50-50 बराबर है। एवरीथिंग ओके? हैप्पी? वेरी हैप्पी। नो चीटिंग? नो चीटिंग। भाई अगर चीटिंग लगता है तो कैलकुलेटर ये कैलकुलेट कर ले भाई। नहीं नहीं ఏంట్రా గురుబాస్ తమ్ముడు ఏదో మాట్లాడేది మ్యాచ్ ముందు, ఏది ఇప్పుడు మాట్లాడు అంటే అది రషీద్. వదిలే బుమ్రా ఆడేదో పిల్ల కుగ్గాడు, తెలిసి తెలియక మాట్లాడు, వదిలే. పులితో ఆట, మన బౌలింగ్ లో బ్యాటింగ్ బోత్ ఆర్ నాట్ సేమ్. ऑनेस्टली मेरा फाइट जिस बुमराह के साथ नहीं है, मेरा सब बॉलर टारगेट्स है, नॉट ओनली बुमराह, क्योंकि टीम में 5 बॉलर बॉलिंग करते हैं तो उसके साथ खेलना है। ओनली बुमराह के साथ नहीं, शायद दूसरा बॉलर आएगा तो मुझे आउट कर सकते हैं, बट यस अगर चांस मिला टू हिट हिम, लेट्स गो फॉर इट। Caught behind, an outside edge through to Rishabh Pant, and desperation for Gurbaz, who looked like he was in the mood today, just a touch. ఎంత పని చేసా పని తమ్ముడు, మంచి టచ్లో ఉన్నా, మంచిగా మింగుతున్న ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ అనుకునే లోపే అవుట్ అయిపోయావు. T20 బ్యాటర్ ఫర్ ఎ రీజన్. సూర్య దాదా సూపర్ షాట్, సూపర్ స్కై, మిస్టర్ 360 అంటే ఏంటో మరోసారి నిరూపించావు. నంబర్ 1 T20 బ్యాటర్ ఫర్ ఎ రీజన్ స్కై. ఏంటి రోహిత్ భాయ్, ఏమైంది నీకు? ఎలా స్ట్రగుల్ అవుతున్నావు ఏంటి? ఇటు ఇండియన్ ఫ్యాన్స్ ని, అటు నీ ఫ్యాన్స్ ని ఇద్దరిని డిసప్పాయింట్ చేస్తున్నావు. ఎందుకు రోహిత్ భాయ్, నీకు లెఫ్ట్ ఆర్మ్ స్పేసెస్ అంటే ఇంత వీక్నెస్ ఉంది తమ్ముడు. కానీ ఈ మ్యాచ్ నేను అవుట్ అయిన బాల్ చాలా ఇంటెలిజెంట్ గా స్లోగా బౌలింగ్ చేశాడు ఫరూకీ గడు, అందుకే అవుట్ అయ్యాను. అబ్బా బుమ్రా బాయ్, నీ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే. నువ్వు నిజంగా గోటికి బుమ్రా బాయ్. 24 బాల్స్ వేస్తే అందులో 20 బాల్స్ డాట్ వేసావంటే నువ్వు నిజంగా గ్రేట్. ఏ బౌలర్ అయినా కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నప్పుడు వాడి వీక్నెస్ ఏంటనేది అందరికీ అర్థమైపోయింది. కానీ నువ్వేంటి రషీద్, ప్రతి సంవత్సరం ఒక కొత్త బౌలర్ కొత్తగా బౌలింగ్ చేస్తున్నావు. అసలు ఏంటి ఈ మ్యాజిక్? నిజమే రోహిత్, వీడి బౌలింగ్ లో సింగిల్ తీయాలన్నా కూడా కష్టంగా ఉంది. మనతో మామూలుగా ఉండవు మరి. కోహ్లీ, రోహిత్, పంత్ ముగ్గురిని మింగేశా. తగ్గేదిలే నీ అవ్వా. ఏంటి రషీద్ బ్రో, ప్రతి మ్యాచ్ లో నేనే ఆడాలా? నేను ఆడితేనే మ్యాచ్ గెలుస్తామా, లేదంటే గెలవమా? ఇలా అయితే ఎలా బ్రో? ఇలా అయితే చాలా కష్టం. ఇలా బ్యాట్స్మెన్స్ కూడా ఆడాలి కదా రషీద్ బ్రో. ఏమైందిరా జడ్డు నీకు? బ్యాటింగ్ లో ఫెయిల్, బౌలింగ్ లో ఫెయిల్, ఫీల్డింగ్ లో ఫెయిల్, అన్నిట్లో ఫెయిల్. మన టీంలో మహీబాయ్ లేడు కదా హార్దిక్ బ్రో, అందుకే ఇలా ఫెయిల్ అవుతున్నాం. ఇది సిఎస్కే టీం కాదుగా. చూసావా రోహిత్ బాయ్ ఈ డబుల్ యాక్షన్? చూస్తున్నా. టీంలో ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు, ఒక్క మీది తప్ప. ఈ ప్లేస్ లో ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకుంటే చాలా మంచిదేమో. నెక్స్ట్ మ్యాచ్ ఇండీస్ పక్కన వేస్తానుండు. ఎంత పని చేసావురా అక్షర్ తమ్ముడు. టీంలో పర్ఫెక్ట్ నన్ను రీప్లేస్ చేస్తున్నావుగా, ఇది చాలా అన్యాయం రా తమ్ముడు. సీనియర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా నువ్వు అంత బాగా పెర్ఫార్మ్ చేస్తున్నావు. వావ్ అక్షర్ తమ్ముడు, ప్రతి మ్యాచ్ లో బాగా పెర్ఫార్మ్ చేస్తున్నావు రా తమ్ముడు. పాకిస్తాన్ మ్యాచ్ లో టీం ట్రబుల్ లో ఉన్నప్పుడు అబ్దా ఆర్డర్ పంపిస్తే బాగా ఆడావు. ఈ రోజు ఈ మ్యాచ్ లో ఫినిషర్ గా పంపించినా కూడా బాగా పెర్ఫార్మ్ చేసావు. సూపర్ తమ్ముడు, పర్ఫెక్ట్ గా సెట్ అయ్యావు. పో వెళ్ళన్ పాండ్యా, నువ్వు కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేసావు రా హార్దిక్. నేను ఈ షార్ట్స్ కొని చూస్తే పాత కుంఫు పాండ్యా గుర్తొచ్చాడు ఈ మ్యాచ్ లో. సూపర్ హార్దిక్ బ్రో, నీ బ్యాటింగ్ నుంచి టీం ఇంకా ఎక్కువ స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకసారి నీ స్కోర్ చూడు, 24 బాల్ ఆడితే 35 రన్స్ కొట్టావు. కానీ అదే స్కై గార్డ్ చూడు, 28 బాల్ ఆడితే 53 రన్స్ కొట్టాడు. నీ స్ట్రైక్ రేట్ 133, వాడి స్ట్రైక్ రేట్ 190. నువ్వు ఒక ఫినిషర్ గా ఆడుతున్నావు, అందులో నువ్వు కెప్టెన్ వి కూడా. కొంచెం చూసి ఆడరు తమ్ముడు. ఊరుకో రోహిత్ బాయ్, నీకంటే బెటర్ పర్ఫార్మ్ చేశానా లేదా? సారీ జస్ట్ కిడింగ్ అంతే, డోంట్ టేక్ పర్సనల్. వెరీ గుడ్ ఫరూకీ. ఈ వరల్డ్ కప్ లో హైయెస్ట్ వికెట్ టేకర్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో నువ్వు ఎందుకున్నావో మరోసారి ఈ మ్యాచ్ లో నిరూపించావు. మన టీంలో ఎవడో సరిగా పెర్ఫార్మ్ చేసినా చేయకపోయినా నువ్వు మాత్రం కన్సిస్టెన్సీ గా పెర్ఫార్మ్ చేస్తున్నావు. సూపర్ తమ్ముడు, యూ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ నాన్న. ఇంట్రెస్ట్ బ్రో, ప్రతి మ్యాచ్ లో నువ్వు నేను సరిగా పెర్ఫార్మ్ చేస్తే సరిపోదు కదా, మిగతా టీం కూడా పెర్ఫార్మ్ చేయాలి కదా. ఇలాగైతే మనం ఎలా గెలవగలం? ఏంటి రవి బాయ్, నువ్వు కూడా ఇలా ఆడుతున్నావు? ఒక ఎక్స్పీరియన్స్ బ్యాటర్ గా ఉండి నువ్వు కూడా ఇలా ఆడితే ఎలా చెప్పు? ఊరుకోరా తమ్ముడు, నేను బౌలింగ్ ఆల్రౌండర్ రా, బ్యాటింగ్ ఆల్రౌండర్ కాదు. బౌలింగ్ ఆల్రౌండర్ అంటే తెలుసుగా, ఓన్లీ బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ సరిగ్గా ఆడు. బౌలింగ్ లో కూడా ఏం వికెట్స్ తెలియదు అనుకో.
అది సరే విషయం పక్కన. కుల్దీప్ బ్రో ఆడుతుంది ఫస్ట్ మ్యాచ్ అయినా కానీ బాగా బౌలింగ్ చేశావు. వెల్ డన్, సూపర్, గ్రేట్, సూపర్ విక్టరీ. మన నెట్ రన్ రేట్ చూడండి ఒకసారి, 2.3+ ఉంది. ఇది రియల్లీ వెరీ గుడ్. ఇదే ఊపులో బంగ్లాదేశ్ని అలాగే ఊపేద్దాం, ఆస్ట్రేలియాని కూడా ఇలాగే ఊపేద్దాం. ఏ రోహిత్ బ్రో మాతో మామూలుగా ఉండదు, ఒక్కసారి కాటేసావంటే ఇంకంతే మరి. అలాగే తమ్ముడు, ఆ కార్డుతోనే మిమ్మల్ని కాడికి పంపించేస్తాంలే, తొందరపడకే. రేపు మీతోనేగా మ్యాచ్, చూపిస్తాంలే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ తెలుగు ఫన్నీ ఎమోజీ హైలైట్స్. ప్లీజ్ ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Like, comment, and subscribe.